అందరికీ శుభాభినందనలు. మనం చక్కగా ఈ 2026 సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలోకి అడుగుపెట్టేశాము. ఈ ఫిబ్రవరి మాసంలో రాసుల్లో రెండవ రాశిన వృషభ రాశికి సంబంధించి ఎలా ఉన్నాయో ఫలితాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ కృత్తిక మొదటి పాదం మేషరాశికి వెళ్తే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణిలో 4 పాదాలు, మృగశిరలో మొదటి 2 పాదాలు కలిస్తే వృషభ రాశి కింద వస్తుంది. అందరికీ తెలిసిందే, కొత్త వాళ్ళ కోసం. ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి గ్రహగతులు బట్టి చూస్తే ఒక అద్భుతమైన మార్పును, ఒక నూతన ఉత్తేజాన్ని, ఎందుకంటే కొన్ని రోజులుగా ఏదైతే కొంచెం నలుగుతున్నట్టు ఉంటుందో అవన్నీ కూడా క్లియర్ అయ్యేటువంటి శుభ ఇది కలుగుతోంది. అలాగే ఈ గాడి తప్పిన వాటిని తిరిగి పట్టాలెక్కించడానికి, విజయవంతంగా మీ పని పూర్తి చేసుకోవడానికి చాలా చక్కగా సహకరించేటువంటిది ఈ వృషభ రాశి వారికి. మీ జాతక రీత్యా స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఏంటంటే, లోగల మీరు సాధించలేక వదిలేసినటువంటి క్లిష్ట విషయాలు కానీ, అందుకోలేకపోయినవి కానీ, మీరు వృత్తి జీవితానికి మాత్రమే పరిమితం కాకుండా వ్యక్తిగత వికాసానికి కూడా, మీలో నైపుణ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి కూడా ఫిబ్రవరి మాసం మీకు అనుకూలమైనది. అంటే మీలో దాగి ఉన్న సృజనాత్మకత పదును పెట్టాల్సిన విషయం ఏర్పడింది. కొత్త కోర్సులు నేర్చుకోవాలన్నా, కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా, అలాగే కొత్త కాంట్రాక్ట్స్ కానీ అగ్రిమెంట్స్ కానీ కుదుర్చుకోవడానికి కూడా అనుకూలంగానే ఉంది. ఒకసారి 1-2 సార్లు బేరీజు వేసుకుని ముందుకు దిగితే గ్రహబలం పరంగా శుభంగానే ఉంది. అలాగే మీకు విద్యార్థుల విషయానికి వస్తే నెలలో వారికి అత్యంత కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరీక్షల సమయం దగ్గర పడుతోంది కాబట్టి ఇప్పుడు మీరు తీసుకునే చిన్నపాటి అశ్రద్ధ కూడా భవిష్యత్తులో పెద్ద ఇబ్బందులకు దారితీస్తుంది. అంటే ఏంటంటే ఏమాత్రం నెగ్లిజెన్స్ అయితే చూడబాకండి. జాగరూకతతో చదువు పూర్తి చేయటం మంచిది అనే సూచన చెప్పడం జరుగుతుంది. మీ ఏకాగ్రతను దెబ్బతీసే అంశాలు మీ చుట్టూ కూడా ఏర్పడుతూ ఉంటాయి. స్నేహితులతో షికార్లు, మొబైల్ ఫోన్లు, సినిమా వ్యాపకాలు, ఈ కుస్తీ పట్టడాలు, ఎదుటివాడితో క్లాష్ పెట్టుకోవడాలు, వాడి గురించి అనవసరమైన చర్చలు పెట్టుకోవడాలు, ఇవన్నీ మీ టైం వేస్ట్ చేసేవి చాలా మీకు గ్యాదర్ అవుతాయి. కనుక వీటిని మీకు మీరుగా అవాయిడ్ చేసుకుని సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అనుకూలంగా ఉంది. అడ్మిషన్లు కానీ కొత్త కోర్సుకి వీసాలకి అప్లై చేస్తే ప్రాసెస్ కానీ కొంచెం క్విక్గా జరుగుతుంది, అనుకూలంగా ఉంది. అవి ప్రయత్నించండి. ఆర్థిక ఉద్యోగ విషయాల గురించి మాట్లాడుకుంటే ఉద్యోగ వ్యాపార రీత్యా నెలలో మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అంటే ఆర్థిక ధనప్రాప్తి ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే ఇస్తుంది. అంటే వే ఇన్ వే అవుట్ ఒకేలాగా ఉంటుందన్నమాట. అంటే ఉద్యోగస్తులకు మాత్రం ఈ నెలలో ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ప్రమోషన్ కోసము లేదా ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తున్న వారికి నెలలో వారికి కోరిక నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారులతో మన్నన పొందుతారు. బాస్ దగ్గర పరపతి పెరుగుతుంది. ఇక్కడే చిన్న సమస్య కూడా ఉంది. ఏంటంటే ఒక్కసారి ఈ పరపతి పెరిగినప్పుడు మీ చుట్టూ ఉండేటువంటి అసూయాపరులు పెరిగి మీకు ఇబ్బంది కలిగించే వాతావరణం కలిగిస్తారు. జాగ్రత్తగా ఉంచుకోండి. మీ వెనుక మీ గురించి చాడీలు చెప్పడము, మీ పనిలో తప్పులు వెతకడం వంటివి చేయవచ్చు. కాబట్టి ఆఫీసులో ఎవరితోనూ అతి చనువుగా ఉండకపోవటం మంచిది. వ్యక్తిగత విషయాలను భవిష్యత్తు ప్రణాళిక సహోద్యోగులతో పంచుకోకండి. కేవలం మీ పని మీద మాత్రమే దృష్టి పెట్టండి. ముఖ్యమైన బిజినెస్ సీక్రెట్స్ జాగ్రత్తగా మీలోనే ఉంచుకోండి. అంటే మీ కొత్త వ్యాపార అవకాశాలు వచ్చేటువంటి సూచనలో పక్క వాళ్ళు దాన్ని డైవర్ట్ చేయకుండా జాగ్రత్త పడండి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారికి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. కలిసికట్టుగా ముందుకు వెళ్ళటం మంచిది. ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారి ఇంట మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఒకవైపు ఇంట్లో సంతోషకరమైన సంఘటనలు, శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. బంధువుల రాకతో ఇల్లు సందడిగా పండుగ వాతావరణం కనిపిస్తుంది. దూరపు బంధువుల్ని కలుసుకోవటము, వారితో సమయం గడపటము మానసికంగా ఉల్లాసంగా మారడానికి ఉపయోగపడుతుంది. ఇదే సమయంలో మీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గృహమునందు ఆరోగ్య భంగము కలుగును అనే సూచన చెప్పక తప్పదు. అంటే చిన్నపిల్లల
ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకి గురి చేస్తుంది. వాతావరణ మార్పుల వల్ల వచ్చే చిన్నపాటి జ్వరం అయినా జలుబు అయినా అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. మీ క్యాలెండర్లో మార్కు చేసుకోవాల్సిన తేదీలు కొన్ని ఉన్నాయి. ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు గ్రహ సంచారం కొంచెం ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో కొద్దిగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ 13 నుంచి 17 వరకు కొంచెం కేర్ తీసుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి, నియమాలు పాటించండి. అలాగే ఇంట్లో వండినటువంటి ఉడకపెట్టినటువంటి సాత్విక ఆహారం తీసుకోవటం మంచిది. ఈ వీడియోని చక్కగా చూసిన వారు చక్కగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టల గురించి చూస్తే ఈ నెలలో అవి సామాన్యంగా ఉంటాయి. ఎంత గొప్ప పనులు చేసినా 10 మంది సహాయం చేసినా దానికి తగినంత ప్రతిఫలం రాలేదేమో అనేటువంటి ఉండేటువంటి అవకాశం ఉంది. ధైర్యంతో తలచిన పనులు పూర్తవుతాయి అనేటువంటి కూడా సూచన చేయవలసింది. అంటే ఏంటంటే కొంచెం డేర్ చేసి అడుగు వేయవలసిన అవసరం అయితే ఎంతైనది. కొత్త విషయాల్లో కొత్త కోణాలను ఆలోచించడానికి ఈ ధైర్యం అనేది అవసరం. అలాగే శత్రువులు దీనివల్ల మీ ముందుకు వెళ్ళటానికి భయపడేటువంటి పరిస్థితి వస్తుంది. చక్కగా వాళ్ళు ఎక్కువ రిస్క్ వల్ల పనులకు దూరంగా ఉండండి, కానీ కొంత దేనికి భయపడటం లేదు అనేది మాత్రం ఎదుటి వాళ్ళకి కన్వే అయ్యేట్టుగా అపోనెంట్ వాళ్ళకి చేయండి. గ్రహ దోషాల నుండి ఉపశమనం పొందవచ్చు ఈ నెలలో. అలాగే మీ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చాలా శుభప్రదమైంది. వీలైతే అవకాశం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించండి. వెంకటేశ్వర స్వామి లేదా విష్ణు సంబంధమైన ఆలయాలు, కొండల మీద ఉండే ఆలయాలు దర్శించడం కూడా శుభకాలను కలిగిస్తుంది. అలాగే శివరాత్రి రోజు రుద్రాభిషేకం చేసుకునే అవకాశం ఉంటే అది చేసినప్పటికీ కూడా మీకు చక్కగా మంచి పరిహారం వస్తుంది. ఇది కానీ అది కానీ చేయండి. మీ జాతకరీత్యా లక్ష్మీ నరసింహస్వామి పూజ చేయటం కూడా శత్రు బాధలు, కాంపిటీటర్తో ఉండే స్పిట్ ఏదో ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయటానికి నరసింహస్వామి ఆరాధన చేయండి. మీకు ఏదైతే ఉన్నతి కలిగి అసెట్స్ పాజిటివ్ కావడానికి శివ విష్ణు అనుగ్రహాలతో అవి చేసుకోండి. ఇంకా ముఖ్యంగా ఈ రాహుకేతు దోషాలు ఏమన్నా ఉన్నట్లయితే పెళ్లి సంబంధాల్లో ఆటంకాలు వస్తున్నాయనుకునేవాళ్ళు చక్కగా ఈ జంట పాములు ఉండేటువంటి శిలనికి అర్చన చేయటం కానీ అభిషేకం కానీ చేయటం వల్ల కూడా కొంత దోష నివారణ అవుతుంది. కనుక మీరు అందరూ కూడా తప్పనిసరిగా మీకు చక్కగా ఆర్థికంగా బాగుంది, యశస్సు పరంగా బాగుంది, అధికారులతో అనుకూలమైన వాతావరణం ఉంది. కొద్దిగా చెప్పిన డేట్స్లో కొద్దిగా అనారోగ్య సమస్య రాకుండా చూసుకోండి. శివానుగ్రహం, విష్ణు అనుగ్రహం అంటే కొండల్లో ఉన్న స్వామిని దర్శించడం కానీ శివునికి అభిషేకం చేసుకోవడం కానీ చేయండి. శత్రు బాధలు ఉంటే మటుకు నరసింహస్వామికి తప్పనిసరిగా ప్రత్యేకంగా చేసుకోండి. అంతకుమించి మీకు చక్కగా అద్భుతంగా ఈ మాసం జరిగిపోతుంది. ఈ వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసం శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. జై హింద్.